హలో అండి. మన విజయవాడ ప్రైమ్ లొకేషన్‌లో నియర్ రామచంద్ర నగర్ ఆయుష్ హాస్పిటల్ దగ్గర అద్భుతమైన 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఫర్ సేల్‌కైతే వచ్చాయన్నమాట. సో, చాలా అంటే చాలా బావుంటాయి. ఇట్స్ ఎ న్యూలీ కన్‌స్ట్రక్టెడ్ ఫ్లాట్. సో, మన విజయవాడలో ఇలాంటి అపార్ట్మెంట్స్, ఇలాంటి ఫ్లాట్స్ కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు. అంత బావుంటుంది ఫ్లాట్ అయితే. సో, వివరాల్లోకెళ్ళాలి అంటే మరి వీడియో ఫుల్‌గా చూడాలి గదా! సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ అయితే మన విజయవాడ రామచంద్ర నగర్లో ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట. ఇట్స్ ఎ 2 బీహెచ్కే ఫ్లాట్, సెకండ్ ఫ్లోర్ అండి. అండ్ మనకి ఇక్కడ గ్రౌండ్ అంటే సెల్లార్లో మనకి ఇలా డిజైన్ చేశారు విత్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అండ్ సిట్టింగ్ అనమాట. సో చూడండి, ఇలాంటివి నేను ఎక్కువగా హైదరాబాద్లో చూశాను. మళ్ళీ మన విజయవాడలో ఇది ఫస్ట్ టైం అనమాట చూడడము. సో అలా కూర్చొని మనం ఎనీ సీజన్లో, సో ఇంకా రెయినీ సీజన్ అయితే చెప్పవసరం లేదు, చాలా బాగుంటుంది అసలు. ఆ చెట్లు, ఆ యాంబియన్స్, ఆ అట్మాస్ఫియర్, ఆ సిట్టింగ్, ఆ చైర్స్ అసలు చాలా అంటే చాలా నచ్చాయి అనమాట. సో ఆ ప్లాన్స్ అయితే ఇంకా ఇంకా బాగున్నాయి. సో అన్ని విధాలా మనం ఇక్కడ చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. అసలు పిల్లలతో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో ఆడుకోవచ్చు, సరదాగా మాట్లాడుకోవచ్చు, చిన్న మీటింగ్స్ అలా కండక్ట్ చేసుకోవచ్చు, కిట్టి పార్టీస్ చేసుకోవచ్చు. అన్ని విధాలా నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫ్లాట్స్ అయితే. సో అందుకే మీకు కూడా షేర్ చేయాలి వీరింత తొందరగానే, యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ తొందరగానే పోస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుందండి ఫ్లాట్ అయితే. అండ్ లిఫ్ట్ అయితే ఉంది చూడండి నా బ్యాక్ సైడ్, అంతా బాగుంది లిఫ్ట్. సో మనం లిఫ్ట్లో అలా పైకి వెళ్తుంటే ప్రతి ఒక్క ఫ్లోరు అసలు టోటల్గా అపార్ట్మెంట్ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అలా మనం లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోతున్నాం. మరి ఫ్లాట్ చూపించాలి కదా మీకు, అందుకని పైకి అయితే వచ్చేసాం అనమాట. ఇది మనకి సెకండ్ ఫ్లోరే కాబట్టి అంత పై వరకు అయితే వెళ్ళక్కర్లేదు మనం. సో చూసారా పైనుంచి వ్యూ ఎంత బాగుందో. నాకైతే అసలు రెండు కళ్ళు సరిపోలేదన్నమాట చూడడానికి, అంత బాగా నచ్చింది ఫ్లాట్. సో ఇంకా లిఫ్ట్ దిగి బయటకు వచ్చేస్తే ఇట్స్ ఏ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. అంటే తూర్పు ఫేసింగ్ ఫ్లాట్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఇదే సెకండ్ ఫ్లోర్లో మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్స్ సేల్కి అయితే ఉన్నాయండి. మిగతా అన్నీ కూడా సోల్డ్ అవుట్, ఇంకేమీ లేవు. అండ్ ఇప్పుడు మీకు చూపించబోయేది నేను ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తాను. సో ఆల్మోస్ట్ ప్రైజెస్ రెండు ఒకటే, ఎస్ఎఫ్టీలు కూడా సేమ్. సో మళ్ళీ వెస్ట్ ఫేసింగ్ విడిగా వేరే దానిలో వేరే వీడియోలో చూపిస్తాను, అప్పుడు చూడండి, దీనికి కంటిన్యూషన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ కంప్లీట్లీ టేక్ వుడ్ అనమాట. బిల్డర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. సో చాలా మంచిగా అంతా యూస్ చేశాడు, ఎక్కడ క్వాలిటీ తగ్గలేదన్నమాట. పర్ఫెక్ట్ థింగ్స్ యూస్ చేశాడు. సో అన్ని బ్రాండెడ్వే, నేను మొత్తం అన్నీ చూసేసాను, ట్యాబ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో బిల్డర్ చెప్తే నమ్మలేదు కానీ చూస్తే అర్థమైపోతుంది. సో ఇది మనకి హాల్ అనమాట. సో విండోస్ కూడా ఇలా ఇచ్చేసాడు. అసలు చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారండి ఇది కన్స్ట్రక్షన్ కూడా, నాకైతే చాలా నచ్చింది. హాల్ అయితే ఇలా పెద్దగా ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి కంప్లీట్గా 1460 ఎస్ఎఫ్టీ వస్తుందండి. అండ్ ఇందులో మనకి ప్లింత్ ఏరియా వచ్చేసి 1024, కామన్ ఏరియా 333 కామన్ ఏరియా ఉంటుంది. కార్ పార్కింగ్ వచ్చేసి 100. సో టోటల్గా 1460 ఎస్ఎఫ్టీ. అండ్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 56. ఇక్కడ కనిపిస్తుంది దేవుడి గది అనమాట, అక్కడ మనం దేవుడి గది కింద వాడుకోవచ్చు. అండ్ దాని పక్కనే కిచెన్ వస్తుంది. ఇట్స్ ఓపెన్ కిచెన్. సో మన లేడీస్కి ఓపెన్ కిచెన్ అంటే పడి చచ్చిపోతారు, అంత బాగుంటుందండి. ఓపెన్ కిచెన్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది, అందరూ ఇదే యూస్ చేస్తున్నారు. సో విండోస్ కానీ, సో మార్బుల్స్ కానీ, టైల్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా యూస్ చేశారు. అండ్ హాల్లో మనం డైనింగ్ నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ ఇలా డోర్ ఉంటుందన్నమాట. ఇదైతే చాలా నచ్చింది నాకు. చిన్న బాల్కనీ, ఇక్కడ మనం టైం స్పెండ్ చేయొచ్చు, లేదనుకుంటే వాష్ ఏరియా కింద యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కిచెన్ గట్టి పక్కన ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చక్కగా వాషింగ్ మిషన్ టైప్ కానీ అట్లా కానీ యూస్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్టబుల్ అనుకుంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ డిన్నర్ సెట్ దగ్గర కూడా, డిన్నర్ ప్లేస్లో కూడా మనకి అక్కడ ఒక కబోర్డ్ ఇచ్చేసాడు. సో మనం ఇష్టం వచ్చినట్టు కూడా డిజైన్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంది ఫ్లాట్. సో యాక్చువల్లీ మనకి ప్లింత్ తక్కువే వచ్చింది, అయినా సరే ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్ అనిపించింది నాకు. ప్లింట్ ఏరియా 1024 ఉంది.
అండ్ ఇలా మనం కిచెన్లోకి రాగానే రైట్ సైడ్ ఇంకొక డోర్ ఉంటుందన్నమాట, అది కూడా చూపిస్తాను. ఇక్కడ గ్రానైట్ యూస్ చేశారండి. సో దేవుడికి అటువైపు ఎలాంటి వాటర్ పడకుండా కొంచెం హైట్లోనే పెట్టారు. అది కొంచెం నాకు పాజిటివ్గా అనిపించింది. అండ్ ఇక్కడ మనం కట్ చేస్తే డోర్ అనమాట. సో ఇది వాష్ ఏరియా. సో అంట్లు కానీ, వాషింగ్ మిషన్ కానీ, ట్యాప్ కానీ మీరు అటు సైడ్ పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. సో చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. 2 బాల్కనీస్ టైప్ అయితే ఇచ్చేశారు. అండ్ ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారండి. సో అటు నుంచి ఇటు చూసుకోవడానికి, ఇటు నుంచి అటు చూసుకోవడానికి కూడా ఒక విండో ఇచ్చారు. ఇదైతే భలే వెరైటీగా అనిపించింది. అసలు ఇది నేను ఎక్కడా చూడలేదు, ఇది కొత్తగా చూసాను అనమాట. ఇదే మేబీ ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటా. సో ఇంకా డోర్ క్లోజ్ చేసి ఇంకా లోపలికి వచ్చేస్తే ఇక్కడ డైనింగ్ హాల్ పక్కన మనకి ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ వస్తుంది. అండ్ డైనింగ్ హాల్కి పక్కన బ్యాక్ సైడ్లో ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో ఇది ఇట్లా ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇలా సిమెంట్ రేక్స్ అయితే వేసి ఇచ్చేసారు. సో కబోర్డ్స్ అనేది కస్టమర్ చాయిస్ అండి. సో బిల్డర్స్ వేసినవి ఇప్పుడు కస్టమర్స్కి నచ్చట్లేదన్నమాట. అందుకే వాళ్ళ చాయిస్కి వదిలేశారు. వాళ్ళకి నచ్చినవి వాళ్ళు వేయించుకుంటారో, వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలో, ఇంటీరియర్కి ఇచ్చుకుంటారో అన్నది సో కస్టమర్ ఇష్టం అనమాట. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి విండో ఇచ్చేసారండి. సో వెంటిలేషన్కి అయితే అసలు డోకానే లేదు, ఫుల్గా ఎయిర్ వస్తుంది అండ్ ఫుల్గా వెంటిలేషన్ కూడా ఉంది. సెకండ్ ఫ్లోరే కదండి, బట్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి డోర్ ఉంటుంది బాల్కనీకి, బ్యాక్ సైడ్ బాల్కనీకి. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట వ్యూ. పక్కనే మనకి అపార్ట్మెంట్స్, ఫుల్ ప్లాంట్స్, ఎయిర్ అదంతా బాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు ఒక వాష్రూమ్ ఇచ్చేసారనమాట. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే వాష్రూమ్. నాకెందుకో ఇది కొంచెం అటాచ్డ్ ఇస్తే బాగుండేది, బయటకు రావాలా, బయటకు వచ్చేది ఉంటుందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించింది. సో మీకు కూడా అలాగ అనిపిస్తే చెప్పండి. ఇక్కడైతే మనకి సేమ్ ఈ బిల్డర్ కూడా పై వరకు టైల్స్ వేసేసాడు వాష్రూమ్లో. సో మనకి సోపు మరకలు కానీ అవి కానీ పడినా ప్రాబ్లం ఉండదన్నమాట. సో కింద అలా మన బాల్కనీలో నుంచొని అలా కిందకి చూస్తే ఇలా ప్లే గ్రౌండ్, పిల్లలు ఆడుకునేది. సో ప్లాంట్స్ ఆ చివరి వరకు మొత్తం అపార్ట్మెంట్లో ఎక్కడ వరకు ఉందో ఆ చివరి వరకు మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇదండి బ్యాక్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి. ఇక్కడ షింక్ కూడా ఇచ్చారనమాట. అన్ని విధాల సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి. ఫ్లాట్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో టైల్స్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ లుక్తో ఉన్నాయో. సో అలా మనం బయటకు రాగానే రైట్ సైడ్లోనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్ ఉంది. అండ్ ఇక్కడ ఒక విండో ఇచ్చేసాడు లెఫ్ట్ సైడ్. సో అక్కడ కూడా మనకి వెంటిలేషన్, ఇక్కడ మనకి 2 విండోస్ ఇచ్చాడండి. అసలు వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఇలా ఉంటుంది. ఇలా మనం రైట్ సైడ్లో రాగానే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనం డ్రెస్సింగ్ టేబుల్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో వాష్రూమ్ లెఫ్ట్లోనే ఇచ్చేసారు. ఇది కూడా చాలా పెద్ద వాష్రూమ్. అండ్ ఇక్కడ అన్ని ట్యాప్స్ గిప్స్ మొత్తం రెడీగా ఉన్నాయి, విత్ ఎగ్జాస్టర్ కూడా ఉందన్నమాట. సో చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది ఫ్లాట్ అయితే. నాకైతే చాలా నచ్చింది. మంచి పాజిటివ్ ఎనర్జీ ఉందండి ఫ్లాట్లో. సో ఎక్కడ నెగిటివ్స్ రిమార్క్స్ అయితే ఏమీ లేవు. సో వీళ్ళంత తొందరగా మీరు కాల్ చేసి కావాలి అనుకుంటే మాట్లాడుకోవచ్చు ఓనర్తో. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి గజాల లెక్క లేకపోతే అట్లా ప్రైస్ అయితే కాదండి, స్క్వేర్ ఫీట్ లెక్క ప్రైస్ ఉంటుందన్నమాట. సో ఇది టోటల్గా మనకి 1460 ఎస్ఎఫ్టీ కదా. ఎస్ఎఫ్టీ అంటే ఒక్కొక్క అడుగు వచ్చేసి మనకి 5500 పర్ స్క్వేర్ ఫీట్ అయితే ప్రైస్ చెప్తున్నారు. ఇట్స్ నెగోషియబుల్ అండి, బిల్డర్ మాట్లాడితే తగ్గిస్తారనమాట. 5500 పర్ స్క్వేర్ ఫీట్, ఓకేనా. సో ఓవరాల్గా అపార్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫ్లాట్ నచ్చితే కొనాలి అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా డీటెయిల్స్ కోసం కాల్ చేయొద్దు. డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పేశాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.